గారు नागेश గారు కూడా జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ శరత్ గారు सर సో इसलिए अच्छा है मेरे से ही जोड़ो सर ఇప్పుడు అంటే ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి ఇస్ ది హేమంత్ బిశ్వ శర్మ ఇన్ ది మేకింగ్. ఇది అందరికి తెలిసిన విషయం సార్. దీంట్లో పెద్ద దాపరికం అంటూ ఏం లేదు. అంటే వచ్చేస్తాడా భారతీయ జనతా పార్టీకి? డెఫినెట్లీ కాంగ్రెస్ ను పుట్టి ముంచి కాంగ్రెస్ ను సర్వనాశం చేసేసి లాస్ట్ కు రేవంత్ రెడ్డి గమ్యస్థానం అదే. ఇంకా ఇతరత్రము ఎందుకు కాంగ్రెస్ లో మర్యాద దక్కుతుంది? కేరళలో మేనిఫెస్టో ఆయన చేత రిలీజ్ చేయించారు. కేరళ క్యాంపెయిన్ మొత్తం బాధ్యతలు అప్పగించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏమంటారు ఒక ప్రముఖ నేతల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి అయిపోయినారు. సరే ఇవన్నీ ఉంటారు సార్, ఇవన్నీ ఉంటారు. ఒక్క నిమిషం లోపల వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరికి కడియం కావ్యకు గానీ లేకపోతే అతనికి గానీ రంజిత్ రెడ్డికి గానీ వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చాడు పాపం కేసీఆర్. ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చినాడు, పైసలు తీసుకొని చటక్కన మాయమైనారు. రాజకీయాలలో అవకాశవాదము అనేది చాలా పరిపాటి క్షణాల మీద మారుతారు సార్. ఎంతో మందిని చూసినాం సార్ మేము మారినాళ్లను. ఒక్కడనా ఇద్దరనా? నగేష్ గారు విల్ వాచ్ సేఫ్. ఎట్లా చిక్కమగళూరులో ఇందిరాగాంధీ మీదనే కంటెస్ట్ చేసిన వీరేంద్ర పాటిల్, హౌ హీ చేంజ్డ్ ది పార్టీ అండ్ హౌ హీ జాయిన్డ్ ఇందిరాగాంధీస్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నగేష్ ఈస్ బీయింగ్ సీన్ టుడే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఎందుకంటే యువర్ ఆల్ కంటెంపరీస్. వీ యూస్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ యూస్ టు హ్యాపెన్ అని. ఇప్పుడు ఎప్పుడు కలవలేదా? ఈ మధ్య కాలంలో ఎప్పుడు కలవలేదు. ఈ మధ్య కాలంలో సాధ్యం కాలేదు. బట్ హీఈస్ అ వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. సరే అక్కడ కాంగ్రెస్ మన హిందూలో కూడా అదో రకమైన రాజకీయం ఉండేది. రాజేంద్ర ప్రసాద్ అని ఒక పెద్ద గుదిబండ ఉండేది. ఇట్లాంటి ఈయనను గాని దాసు కేశవ్ అయితే ఇప్పుడు ఏమంటారు మీరు? మరో హిమంత బిశ్వ శర్మనా? అంతే 100% డౌట్ లేదు. తర్వాత రెండోది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఈ రోజు మాట్లాడినాడో, ఏదైతే ఆస్టెరిటీ అంటే సింపుల్ సిటీ, తర్వాత డిస్కరేజింగ్ కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్, తర్వాత గోల్డ్, తర్వాత ఫెర్టిలైజర్, ఇట్లాంటి కొన్ని విషయాలు చెప్పినాడు కదా. నేను 3 రోజుల క్రితం చెప్పాను సార్. ఈ డాలర్ గురించి చర్చ జరిగినప్పుడు 4-5 రోజుల క్రితం దేశ ప్రజలారా ఇది చేయండి అని చెప్పాను. అంటే ఎందుకు అది వచ్చిందో తెలీదు. ఆ వీడియో నేను తర్వాత వినిపిస్తారు. సరే ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం ఓన్లీ రేవంత్ రెడ్డి మోడీ ఈ టాపిక్ అంతే. నెక్స్ట్ ఆ టాపిక్ లోకి వెళ్దాం. సార్ రేవంత్ రెడ్డి కనుక నిజంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలంటే ఒక గుదిబండలాగా ఈనాడు బీసీ రిజర్వేషన్ ఉంది, 9th షెడ్యూల్ ఇన్వాల్వ్మెంట్ గానీ, లేకపోతే సుప్రీంకోర్టులో అయితే లిటిగేషన్ పెండింగ్ లో ఉందో దాన్ని ఒక కొలిక్కి తీసుకువస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య ఒకటి పరిష్కారం అయ్యేది. వాళ్ళ ప్రధానమంత్రి చేతిలోనే ఉంది. ఏది బీసీ రిజర్వేషన్ అంశాన్ని కొలిక్కి తీసుకురావడం. అంటే బీజేపీ యొక్క స్టాండ్ ఆన్ బీసీస్ ఏంటిది అని డైరెక్ట్ గా ప్రధానమంత్రితో మాట్లాడిచ్చేటువంటి ఒక అవకాశాన్ని రేవంత్ రెడ్డి చేజేతుల జారవించుకున్నాడు సార్. రెండోది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఎక్కడ కూడా బీసీ వ్యవహారం అనే దాన్ని అసలే తీయలేదు. మీరు గమనించినారు లేదు, చాలా జాగ్రత్తగా తన ఓన్ వేలో తాను ఒక రకంగా మాట్లాడినాడు. తర్వాత రెండోది ఆయన అన్న మాటను మీరు ఒక రకంగా ఇంటర్ప్రిట్ చేసినారు. ప్రధానమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి అడిగినాడు కదా, 10 years లో మన్మోహన్ సింగ్ అండ్ మీరు గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా వచ్చిన డబ్బులు ఎన్ని ఇచ్చినారో ఆ రకమైన ప్రాతిపదిక మీద అట్లా ఏ రాజకీయ వైషమ్యాలు లేకుండా మీరు మా రాష్ట్రానికి కూడా నిధులు ఇవ్వండి అని చెప్పిన మాటకు మోడీ ఇచ్చిన సమాధానము చాలా ఇండైరెక్ట్ గా ఏం చెప్పినాడు, ఎంత ఇస్తే ఏం లాభము, సగం మీ పార్టీ హైకమాండ్ కే పోతుంది, నువ్వు అసలు బెనిఫిషరీస్ కి చాలా 50% అందుతుంది, నువ్వు ఆ పార్టీలో ఎంత చేద్దామన్నా డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి పోలేవు, ప్రజాసేవ చేయలేవు, అందుకే ఆ హంసే జోడో నువ్వు మాతో రా, అభివృద్ధి పథంలో నడుపుతున్న వాళ్ళము, ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా భయపడ్డారో ఆయా రాష్ట్రాలలో ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడినాయి అనేటువంటి విషయం చెప్పినాడు. కాంగ్రెస్ కు రాజకీయంగా భవిష్యత్తు లేదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన తర్వాత కాంగ్రెస్ మరీ పూర్తిగా మహిళల నుంచి దూరమైంది, పేద ప్రజల నుంచి దూరమైంది. తర్వాత రాహుల్ గాంధీ పాలిటిక్స్ కాంగ్రెస్ యొక్క పుట్టగతులు లేకుండా చేస్తుంది, ఆ పార్టీ పాలిటిక్స్ సరిగా లేవు అని ఇండైరెక్ట్ గా ఒక ఎల్యూర్మెంట్ ఇచ్చినాడు. ఒక ఎట్లా అంటే చేపలు పట్టడానికి ఒక చిన్న బేట్ వేసినట్టుగా వేసినాడు. అంటే మోడీ రాజనీతిజ్ఞత ప్రదర్శించినాడు. నేను రాజకీయాలు మాట్లాడా అంటూనే
ఈ రాజకీయంగా ఈ ప్రపోజల్ పెట్టినాడు. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి విల్ హావ్ టు థింక్ ఓవర్. ఎందుకంటే ఇంకా సాధ్యం కూడా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈస్ గ్రోయింగ్ టూ బిగ్ ఫర్ హిస్ బూట్స్. మీరు అన్నారు కదా హిమంత బిశ్వ శర్మ ఇన్ మేకింగ్, ఈ టర్మ్ లోనే అవుద్దా నెక్స్ట్ టర్మ్ వరకు అవుద్దా? సార్ ఆయనను ఇప్పుడు సపోజ్ ఈయన పరిపాలన సరిగా లేదు అని ఏదైనా ఆడిట్ చేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ప్రధానమంత్రిని, బిగ్ సిటీస్ ని యొక్క వాటి పర్మిషన్స్ విషయంలో ఒక సపరేట్ సెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో పెట్టమని అన్నాడు. ఓకే, రైట్, అగ్రీడ్. మరి వీళ్ళు కూడా పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిందో పార్టీ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కి ఏదైనా సెల్ పెట్టినాడా, ఏదైనా మంత్రిత్వ శాఖను పెట్టినాడా? అలనాడు 20 పాయింట్ ఫార్ములా అనే ఇందిరాగాంధీ అంటే ఇప్పుడు మెట్రో రైలు తర్వాత ఇటువంటి వాటికి ఫాస్ట్ ట్రాక్ లో అనుమతులు రావాలని చెప్పాడు. తప్పే ఉంది హైదరాబాద్ డెవలప్. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ అనుమతులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? వెన్ యూ టో మై లైన్, వెన్ యూ డాన్స్ టు మై ట్యూన్స్. అది యూ బీయింగ్ ఇన్ దట్ పార్టీ యూ కాంట్. కానీ అవన్నీ ఏం చేయకుండానే బుల్లెట్ ట్రైన్స్ 3 హైదరాబాద్ కు వచ్చాయి. రీజనల్ రింగ్ రోడ్ కు అనుమతి వచ్చింది. ఎంతో కాలంగా ఉన్న షామీర్పేట బోయినపల్లి ఫ్లైఓవర్స్ వచ్చాయి. సార్ ఒక్క విషయం, బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అయిందా? అనౌన్స్ చేశారు కదా. బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అంటే ఒకటే రోజులో స్టార్ట్ అవుతుందా? కాదు కదా. ముంబై అహ్మదాబాద్ తర్వాత మొన్న బడ్జెట్ లో 8 బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ అనౌన్స్ చేశారు. 8లో 3 హైదరాబాద్ కు వచ్చాయి. రీజనల్ RRR కేసీఆర్ హయాంలో పాపం చాలా రోజులుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అది కానిది రేవంత్ రెడ్డి రాగానే వెంటనే ఇచ్చేశారు. ప్యారడైజ్ ఫ్లైఓవర్, షామీర్పేట్ ఫ్లైఓవర్స్ కూడా KCR-KTR చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. కానీ వాళ్ళ టైంలో ఇవ్వలేదు, దీన్ని రాగానే ఇచ్చారు. ఇవన్నీ కూడా మరి పార్టీలో చేరకుండానే ట్యూన్ లో ఉన్నట్టే కదా, బడే బాయ్ చోటే బాయ్ ట్యూన్ లో ఉన్నట్టే కదా సార్. ఇవన్నీ ఎట్లా అంటదంటే మనం పావురాలకు మేత వేసినట్టుగా వేసి ఆ తర్వాత పట్టుకోవడం అని. మ్యాకవెల్లీది ఒక స్టోరీ ఉంటుంది సార్, దట్స్ అ వెరీ ఫేమస్ స్టోరీ. ఏంటంటే మ్యాకవెల్లీ ఒక స్టోరీ ఏం చెప్పినాడంటే, ఒక వ్యక్తికి ఇట్లా పెరాలిసిస్ వస్తే వాడికి ఏం చెప్పినాడంటే, పావురాల రక్తం కనుక పెట్టుకుంటే నీకు పెరాలిసిస్ వస్తుంది అనేటువంటి మాట చెప్తే వాడు ఏం చేస్తాడంటే పావురాలన్నిటిని పెంచుతాడు. పెంచేసేసి రోజు పావురాల గూటి దగ్గరికి పోయి వాటికి కొన్ని గింజలు అవి ఇవి వేసి చాలా వాటితో ఆడుతున్నట్టుగా అది చేసి ఏది బక్క చిక్కి ఉంటుందో దాన్ని పట్టుకొని బయటికి పోయి కసకిస నమిలి ఇట్లా పిసికి దాన్ని చంపి దాని రక్తాన్ని వాడుకుంటాడు అనమాట. అందుకే మ్యాకవెల్లో క్వశ్చన్ చెప్తాడు, లుక్ ఎట్ హిస్ హ్యాండ్స్ నాట్ హిజ్ వర్డ్స్ అని అంటాడు అనమాట. అంటే చేతల్లో ఏం జరుగుతుంది ఎవరు కూడా ఒకటేసారి, ఇది ఏంటంటే ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటైసింగ్ హిమ్ ఇంటూ బీజేపీ ఫోల్డ్. ఇది ప్రైమ్ మినిస్టర్ ఏదైనా ఇంతకాలం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి మోడీతో కనుక పోలిస్తే ఎంత రాజకీయ అనుభవం, ఎన్ని ఒడుదడుకులు ఎదుర్కొన్నాడు, ఎంత అణచివేతను ఎదుర్కొన్నాడు. ఆ మామూలుగా ఎదిగి రాలేదు కదా. సో అతను ఏం చేస్తున్నాడు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఎవరైనా కొంత చురుకైన వాళ్ళు ఉన్నా, లేకపోతే రాహుల్ గాంధీకి రైట్ హ్యాండ్ లాగా ఉన్నా, కొంత మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నా, వాళ్ళందరినీ కాంగ్రెస్ అంటే బీజేపీలో చేర్చుకోవడానికి లేదా వాళ్లను ఒక రకంగా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మ కూడా ఒకటే రోజు పోయి చేరలే. హీ వాజ్ ఆల్సో వెరీ క్లోజ్ టు రాహుల్ గాంధీ. రాదర్ హీ హ్యాడ్ డైరెక్ట్ యాక్సెస్ విత్ రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ. ఇవన్నీ చాలా జరుగుతాయి సార్. ఒక్కసారి వి ప్రకాష్ గారు బయట ఉన్నారట పాపం, మన కోసం ప్రత్యేకంగా జాయిన్ అయ్యారు. సారీ టు మిమ్మల్ని డిస్టర్బ్. ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. ఏమంటారు ఇవాళ మోడీ రేవంత్ కెమిస్ట్రీ? రేవంత్ రెడ్డి ముందుగా మన్మోహన్ సింగ్ సమయంలో గుజరాత్ కి ఎట్లా నిధులు ఇచ్చారో మాకు ఇవ్వండి అనడం, అట్లా ఇస్తే సగమే వస్తాయి ఇస్లియే మేరేసే జోడో అని చెప్పడం. ఒకటే మాట సార్,